హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ చాలా టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా మనము ఇలాంటి ఒక చిన్న గిన్నె తీసుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ని యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలానే నేను ఒక 4 to 5 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ఈ విధంగా తురుముకున్నాను. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వస్తుంది. పెద్దవైతే ఒక 4 నుంచి 5 సరిపోతాయి, చిన్నవైతే ఒక 10 వరకు చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మీ దగ్గర ఆరిగానో ఉంటే ఆరిగానో యాడ్ చేసుకోవాలి, అది ఆప్షనల్. దాంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం తీసుకునే బటర్ ఫ్రీజ్ అయిపోయి గట్టిగా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్లోకి వచ్చి మనం ఇలా మిక్స్ చేస్తే స్మూత్గా అయిపోయే విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనము బ్రెడ్ తీసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్స్ తీసుకుని ఒకవైపు మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనం దీనిలో అసలు ఈ స్ప్రెడ్ చేసుకునే దానిలో మనం సాల్ట్ అనేది అసలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే బటర్లోను మనం వాడే చీజ్లోను ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ అన్నది ఎక్కువ యాడ్ చేయకూడదు. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దీని మీద ఇలాగా గ్రేట్ చేసుకున్న తురుముకున్న చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఏ చీజ్ అయినా పర్వాలేదు. ఈ విధంగా చీజ్ని స్ప్రెడ్ చేసేసుకున్నాక ఈ బ్రెడ్ స్లైస్ని దీని మీద పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ఈ సైడ్ ప్యాన్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుని మనము ఈ సైడ్ బటర్ స్ప్రెడ్ చేసిన సైడ్ ప్యాన్ మీద ఈ విధంగా పెట్టాలన్నమాట. ఇది పెట్టేసిన తర్వాత ఇటువైపు కూడా మనము బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇటువైపు కూడా మనము బటర్ బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలానే మిగతా వాటిని కూడా మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుని ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్లా అయినా డిన్నర్లా అయినా చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే వీటిని చాలా ఇష్టపడి తింటారనమాట. ఇంకా పొద్దున్నే మనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. మనము ఈ కింద వైపున ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక్కొక్క వైపు రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 వైపులా కూడా ఈ విధంగా ఈ కలర్లో వచ్చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు ఈ విధంగా మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి చీజ్ అన్నది కొంచెం కరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మూత తీసేసి ఒక 30 సెకండ్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మూత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్స్ని కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. మనము దీనిలో గార్లిక్ వాడుతున్నాం కదా, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేయకుండా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం దీనిలో వాడిన చీజ్ హెల్ప్ అవుతుంది అనమాట. సో 2 కూడా బ్యాలెన్సింగ్గా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ పిల్లలకి స్నాక్స్ గాను, బ్రేక్ఫాస్ట్ గాను, లంచ్ గాను ఎలా అయినా సరే మనం దీన్ని పెట్టచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. Thank you for watching. Please subscribe and tap the bell icon for more updates.